మహబూబాబాద్ లో ఎమ్మెల్యే మురళీ నాయక్ పర్యటించారు. ఇక 99 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సేద్యం చేయని కొండలు, అలాగే గుట్టలు, రియల్ ఎస్టేట్, బీడు భూములకు రైతు బంధు తీసుకున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసా పైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ రైతుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటుందని అన్నారు. ఇక తమ ప్రభుత్వం రైతులకు లబ్ధి చేకూరే విధంగానే ముందుకు పోతోందని అన్నారు. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ జరుగుతుందని చెప్పేసి మనకు చెప్పిండ్రు. 100% ఆగస్టు 15 లోపు అర్హులు ఉన్నటువంటి రైతులకు 2 లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు జీరో బిల్లింగ్ అని ప్రతి ఇంటికి గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కంటే తక్కువ ఉంటే వాళ్ళకందరికీ జీరో బిల్లింగ్ అని చెప్పాం. 100% కౌలు రైతులకు కూడా ఎకరానికి 15,000 రూపాయలు ఆర్థిక పెట్టుబడి ఇస్తుంది. దాన్ని కూడా ఒక సిస్టమేటిక్ క్యాలెండర్ని కూడా పెట్టి మనము మే 30 తారీఖు లోపు ఖరీఫ్ ఇవ్వాలని, అలాగే నవంబర్ డిసెంబర్ 30 తారీఖు నాడు రబీ కూడా, అంటే పంటలు వేయకముందే పంట రుణాలు రావాలి, రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చాలా మంది కోరడం జరిగింది. ప్రభుత్వం కూడా దిశగా అడుగులు వేస్తూ ఉంది.